హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! మీతో పాటు మీరు మీరు ఎవరితో అయితే కలిసి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ కూడా కరెక్ట్‌గా ఉంటేనే మీకేం ఇష్యూ లేకుండా ఉంటది. ఈ వీడియో ఎందుకు చేశానో మీకు అర్థమయ్యే ఉండొచ్చేమో. లేకపోతే అసలు చెప్తాను వినండి అర్థం కాకపోతే. ఎందుకంటే ఇది కొత్త అప్డేట్ ఒక రకంగా. ఏంటంటే ఇప్పుడు మనకి ఒక అప్డేట్ వచ్చింది. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది ఏం కాదు. కొన్ని మంత్స్ ఒక 3-4 మంత్స్ అయింది వచ్చి కూడా. అయితే ఇది ఒక ఛానల్‌కి రీసెంట్‌గా జరిగిందనమాట. ఏం జరిగిందనేది క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఎవరి ఓన్ వీడియోస్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరి ఓన్ వీడియోస్ వాళ్ళే తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ అయినా గానీ, ఇప్పుడు నేనును ఇంకొకళ్ళు కలిసి వీడియో చేశామనుకోండి. నేను నా ఫోన్‌తో నేను షూట్ చేసుకున్నాను. వాళ్ళు వాళ్ళ ఫోన్‌తో షూట్ చేసుకున్నారు అనుకోండి. ఎవరి ఛానల్‌లో వాళ్ళు పెట్టుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏం కాదు. అసలు అలాంటి వాటి వల్ల ఎలాంటి ఇష్యూ లేదు. అయితే ఇప్పుడు ఇద్దరు క్రియేటర్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు అన్ని వీడియోస్ కరెక్ట్‌గా పెడుతున్నారు. ఒకళ్ళు మధ్య మధ్యలో ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి రీయూజ్డ్ కిందకొచ్చేవో లేదా ఇనాథెంటిక్ కంటెంట్ కిందకొచ్చే వీడియోసే పెడుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు ఒకళ్ళకి ఎవరైతే ఈ రాంగ్ కంటెంట్ పెడుతున్నారో వీళ్ళకి మానిటైజేషన్ పోద్ది. ఇనాథెంటికో, రీయూజ్డో ఏదో వస్తది. అపీల్ చేసి సక్సెస్ అయితే ఓకే గానీ అవ్వలేదనుకోండి, ఈ రెండో క్రియేటర్‌కి కూడా మానిటైజేషన్ పోతుంది. ఎందుకు? సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి. ఇది యాక్చువల్‌గా సర్కమ్వెన్షన్ పాలిసీ ఉంది చూసారా? ఆ సర్కమ్వెన్షన్ పాలిసీ టైప్‌లో ఇది కూడా తీసుకొచ్చాడనమాట ఇప్పుడు ఈ లెక్కన చూస్తే. ఇప్పుడు సర్కమ్వెన్షన్ పాలిసీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మంచి ఛానల్ పైన స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని పడిందనుకోండి, వాళ్ళు వేరే ఛానల్ పెట్టడానికి లేదసల. అంటే వాళ్ళు ఇంకో ఛానల్ క్రియేట్ చేసినా గానీ అది కూడా పోతుంది. అది కూడా స్పామ్ అండ్ డిసెప్టివ్ కింద పోతుంది, లేదా సర్కమ్వెన్షన్ పాలిసీ కింద పోతుంది. వీటిల్లో ఏంటంటే మెయిన్‌గా సేమ్ డివైస్, సేమ్ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తే పోతుంది ఒకటైతే. ఇంకోటేంటంటే వాయిస్ వల్ల కూడా పోతున్నాయి ఛానల్స్. అంటే వాయిస్ డిటెక్షన్ కూడా వచ్చేసింది. నేను ఇదివరకు అంత సీన్ ఏమి ఉండదు అనుకున్నాను కానీ బట్ వాయిస్ డిటెక్షన్ వల్ల కూడా 1 ఇయర్ తర్వాత కూడా పోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి అలా. అండ్ ఫేస్ డిటెక్షన్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ఫేస్ వీడియోస్ చేసి ఆ ఛానల్కి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇక ఆ మనిషి వేరే ఛానల్ పెట్టడానికి ఉండదు. మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడో లేదా అసలు ముందే పోవచ్చు. ఒకవేళ అయినా కూడా ఇట్లా ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి జరిగింది అదే. ఒక అతను వీడియోస్ కరెక్ట్‌గానే పెడుతున్నారు. రెండో అతను ఏదో సమ్ మిస్టేక్ వల్ల ఇనాథెంటిక్ కంటెంట్ పెట్టడం వల్ల ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. 1, 2 వీడియోస్ అయితే పర్వాలేదు. ఎక్కువ వీడియోస్ ఉండడం వల్ల ఆ మనిషి ఈ ఛానల్‌లో ఉండేసరికి సస్పెండ్ అయిపోయింది. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి మానిటైజేషన్ పోయింది. తీరా అపీల్ చేయడానికి ఉంది. అపీల్ చేయడానికి ఉన్నా కూడా అక్కడ వాచ్ అవర్స్ లేవు. ఎందుకంటే ఎప్పుడో మానిటైజేషన్ అయిన ఛానల్ కదా అది. వాచ్ అవర్స్ తగ్గిపోతాయి కదా. సో రోజుకొక కొత్త రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్. ఎప్పుడైనా మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేసి మంచి కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి చూడండి. ఎవరో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకు అనవసరం కదా. ఇష్యూ వస్తే ఫేస్ చేయాల్సింది మనమే. సో ఎప్పుడైనా సరే ఒరిజినల్ కంటెంట్ పెడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. వాళ్ళకి మానిటైజేషన్ పోయింది. యాక్చువల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు ఫస్ట్ టైం వాళ్ళు. తర్వాత ఫేస్బుక్లో మెసేజ్ చేయడం కుదరక మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఇట్లా జరిగింది అని చెప్పి. ఏం చేస్తాం, అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు. నేను ఇంతకు ముందు సర్కమ్వెన్షన్ పాలసీ వచ్చిన కొత్తలో అనమాట ఇది నేను చేసింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంతకు ముందు ఎప్పుడో చేసింది. ఇంతకు ముందు నేను కొన్ని వీడియోస్లో మన ఆడియన్స్ చేతే యాక్ట్ చేయించి కూడా చేశాను ఒక వీడియోలో, వాళ్ళ డౌట్స్ అని చెప్పి ఆ వీడియో. ఇంకోటి ఒక 3 వీడియోలు నేను రీయూజ్డ్ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేశాను అని చెప్పి 3 వీడియోస్ చేశాను. ఆ మొత్తం 3 వీడియోస్లో వేరే వేరే ఆడియన్స్ ఉన్నారు రీయూజ్డ్ రిలేటెడ్గా. అయితే ఇప్పుడు వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళ ఛానల్కి ప్రాబ్లం వచ్చినా మిగతా అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నా ఛానల్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరి ఛానల్స్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను మొత్తం ఆ 4 వీడియోలు డిలీట్ చేస్తాను. సర్కమ్వెన్షన్ పాలసీ అంటే అదే కదా. ఇంకా నా ఛానల్లో వేరే మొహాలు ఏవి ఉండొద్దు అని చెప్పేసి మొత్తం డిలీట్ చేస్తాను. కానీ ఇక్కడ మనం భయపడాల్సింది ఒరిజినల్ కంటెంట్ పెట్టకపోతేనే భయపడాలి. అది ఇప్పుడు వాళ్ళందరి ఛానల్స్ నేను అస్తమానం చూస్తూ కూర్చోలేను కదా, వీళ్ళు కరెక్ట్గా పెడతారా లేదా ఏంటి అనేది. ఎప్పుడైనా సరే మనతో పాటు మనం ఎవరితో కలిసి వీడియోస్ చేస్తున్నామో వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటేనే బెటర్ అనమాట. లేదంటే ఇదిగో ఇట్లాగే మానిటైజేషన్ పోద్ది. ఇది వినటానికి ఇప్పుడంతా నాకు పోలేదుగా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ అది పోయిన తర్వాతే రియలైజ్ అవుతారు, అరే అప్పుడు చెప్పారు కదా ఇట్లా చేయకుండా ఉండాలి. అప్పుడు అనుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడేం చేయాలి, వాళ్ళకి ఇష్యూ రిజాల్వ్ అయితేనే ఇది రిజాల్వ్ అవుతుంది. ఎందుకంటే సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ కదా. సో మీకు ఆ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటేనే ఇది అవుతుంది. అలా ఉంటుంది అనమాట సీన్ యూట్యూబ్తో. నేను ఇదివరకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేదాన్ని, ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మిగులుద్ది చివరికి. ఒరిజినల్ కంటెంట్
ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ. సో, మీరు ఎప్పుడైనా సరే కేర్‌ఫుల్‌గా వీడియోస్ పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా అఫ్‌కోర్స్ కొంతమంది వినరు. ఇప్పుడు మనకి కొలాబరేషన్ ఇది కూడా వచ్చింది కదా! ఇది కూడా డేంజరే ఈ లెక్కన చూసుకుంటే. కరెక్ట్ వీడియోస్ పెట్టేవాళ్ళైతే ఓకే. ఎలాంటి ఇష్యూ లేదు. ఎవరైతే రాంగ్ కంటెంట్ పెడతారో వాళ్ళతో మీరు కొలాబరేట్ అయినా కూడా ప్రాబ్లమే అవుతది. రాంగ్ చేసేవాళ్ళు యూట్యూబ్‌లో రూల్స్ ఫాలో అవ్వని ఛానెల్స్ 60% ఉంటే కరెక్ట్‌గా రూల్స్ ఫాలో అయ్యి చేసే ఛానెల్స్ 40% ఉన్నాయి. అంటే నా దగ్గరకొచ్చే ఛానెల్సే అట్లా ఉన్నాయి అంటే, ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే అంతే కదా! అందుకే వాడు రూల్స్ పెంచేది కూడా అందుకే. ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానెల్సే తక్కువ ఉంటున్నాయి. రకరకాల వీడియోస్, పిచ్చి పిచ్చి వీడియోస్, రూల్స్ ప్రకారం లేని వీడియోస్ 60% ఉంటున్నాయి. అందుకే వీడు ఇన్ని రూల్స్ తీసుకొస్తున్నాడు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇప్పుడు వేరే వేరే ఛానెల్స్ అనే కాదు. ఇప్పుడు ఒకే మనిషి అయినా కూడా 2, 3 ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకటి చక్కగా ఒరిజినల్ కంటెంట్ అంత మంచిగా చేసుకుంటా వెళ్తారు. ఈ రెండో ఛానల్ ఏదైతే ఉంటుందో ఇది ఊరికే రెవెన్యూ కోసం పెడతారనమాట. అది వచ్చేది చచ్చేది ఉండదు గానీ, దీనికి ఇష్యూ వచ్చిందనుకోండి, ఇది కూడా పోతుంది మానిటైజేషన్. అదే జరుగుతుంది ఇప్పుడు. సో, మీరు ఎక్కువ ఆశ పడకుండా ఒక కంటెంట్ పైన ఫోకస్ చేసి టైం ఎక్కువ స్పెండ్ చేయండి దానిపైన. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఏ ప్రాబ్లము రాకుండా ఉంటది. అసలు ఈ టాపిక్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంటంటే మానిటైజేషన్‌కి మనకి ఇనాథెంటిక్, రీయూజ్డ్, రిపిటేటివ్ ఇవన్నీ ఎట్లాగో సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనేది కూడా దీని కిందకే వస్తదనమాట. అంటే ఇలాంటి వాటిల కిందకే వస్తది. ఎందుకంటే మీకు ఇంకో ఛానల్ మానిటైజేషన్ పోయింది. నువ్వు ఆ ఇష్యూ రిజాల్వ్ చేసే వరకు ఈ ఛానల్ మీరు వాడడానికి లేదు. ఇందులో కూడా మానిటైజేషన్ తీసేస్తున్నాము అని దాని సారాంశం. రోజుకొక కొత్త రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం పెడుతున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది.